సరిపోతుంది. బాచంపల్లి గారు, పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్. ఈయనకి ఈ విశ్వావసరామ సంవత్సరం ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి అవుతారేమన్నా? పవన్ గారి జాతకం 1971 సెప్టెంబర్ 2వ తేదీ 12 గంటలకు మధ్యాహ్నం, పశ్చిమ గోదావరి జిల్లా. పవన్ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. జన్మకుండలి చూస్తే పవన్ కళ్యాణ్ గారి జన్మకుండలి ఇప్పుడు అందరికీ కూడా సెన్సేషనల్ వ్యక్తి. చాలా మొత్తం దాదాపు దేశం మొత్తంలో అంతటి క్రేజులు సంపాదించుకున్నారు. కాబట్టి కష్టపడే వ్యక్తి, బాగా ఎదుర్కొనే ధైర్యం కలిగిన, పరిపూర్ణమైన ఆధ్యాత్మికత భావజాలం కలిగిన వ్యక్తి, శక్తి. ఇక్కడ లగ్నం వచ్చి వృశ్చిక లగ్నమైంది. నేను ఎందుకు ఇంత ఆధ్యాత్మికత అంటే తాత్వికత ఉంటుంది పవన్ కళ్యాణ్లో. మనం బాగా పరిశీలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తాత్వికుడు. తత్వాన్ని ఆధారపడి తాత్వికంగా ఆలోచన చేసే వ్యక్తి. ఎందుకింత వ్యక్తి అంటే హంస మహాపురుష యోగం అంటారు. అటువంటి యోగం ఆయన జాతకంలో చూశాం. ఒకటి, లగ్నంలో గురువు పట్టం. ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో అతడికి కింద పడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుడు గురువులు ఇలా కింద పడకుండా అనుగ్రహిస్తూ ఉంటారు. లగ్నంలో ఉన్న గురువు లగ్నాత్ తృతీయంలో చంద్ర కుజ రాహువుల యొక్క కలయిక. అంటే రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు జాతకంలో. దీన్ని గ్రహణ యోగము అంటారు. ఇది ఒక మైనస్. రెండవది ఏమిటి అంటే లగ్నం నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, సప్తమ స్థానంలో శని ఉన్నాడు. అందుకే నేను గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభియోగాలు ఏమిటాయి, జనరల్గా శని సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి శని సప్తమంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి కొంత వివాహ సంబంధంగానే 1, 2, 3 ఈ ప్రతికూలతలు అనేటువంటివి. ఎందుకు అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థాన దృష్టి. అష్టమ నవమంలో భాగ్యంలో కేతువు. ఇక్కడ కేతువు వైరాగ్యకారకుడు. సాధారణంగా రాహువు కొంత దుస్సాంగత్యాన్ని ఇస్తే కేతువు ఏం చేస్తాడు అంటే వైరాగ్యాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. అటువంటి కేతువు యొక్క అనుగ్రహం. కాబట్టి అన్నీ విడిచిపెట్టి ఈ క్షణంలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. అంటే ఒక క్షణంలో అటాచ్మెంట్ ఎలా ఉంటుందో డిటాచ్ కూడా అలా కాగలడు. బేసికల్గా ఆయన అటైర్ కూడా అలాగే ఉంది, ఒక యోగిలాగా వారాహి వ్రతం. ఎందుకు అంటే చూస్తే కేతువు యొక్క ప్రభావం. తర్వాత దశమంలో సూర్య బుధ శుక్రుల యొక్క కలయిక జరిగింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ శని మహాదశ. మకర రాశి శని మహాదశలో ఇప్పుడు మార్చి 18, 2024 పవన్ కళ్యాణ్ గారికి శని మహాదశ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీరు విశ్లేషణ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం ఇలాగే ఉంది. గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరిగింది గ్రాఫ్ అనేటువంటిది. ఎందుకంటే తృతీయాధిపతి, చతుర్థాధిపతి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క, వృషభంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము అద్భుతంగా ఇప్పుడు ఆయనకు అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి రాజయోగాన్ని ఇచ్చినవాడు శనైశ్చరుడే. రాజయోగాన్ని ఇచ్చాడు. ఆ రాజయోగంలో కూడా వేదాంత తత్వము, వైరాగ్య తత్వాన్ని అనుక్షణం ఇస్తూ ఉంటాడు కేతువు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైనటువంటి యోగం ఉంది. భవిష్యత్తు బాగుంది. ఈ సంవత్సరం నుంచి బ్రహ్మాండంగానే ఉంటుంది తప్ప పెద్ద మిగతావేవి కూడా ఉండదు. అంటే మీరు అడుగుతారు ముఖ్యమంత్రి భవిష్యత్తులో కావచ్చు. ఎందుకంటే శని మహాదశలో ప్రస్తుతము శని యొక్క అంతర్దశ. ఇంకా ఈ దశాంతర్దశలను కనుక మనం పరిశీలన చేస్తే భవిష్యత్తులో ఆ యోగం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దాదాపుగా ఉప ముఖ్యమంత్రి అంటే ఆ స్థాయిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. రాజయోగం అనేది కనిపిస్తూ ఉన్నది. సరే, ఆయన నమ్మిన వారాహి కావచ్చు, ఆయన పూజించినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావచ్చు, మొత్తానికి దైవబలము, గురుబలము, ఆధ్యాత్మిక బలము పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి, శక్తి పవన్ కళ్యాణ్. కూటమి అయితే కలిసే ఉంటారు కదా? కలిసే ఉంటారు. ఓకే, కమింగ్